Good morning students, this is Sirisha, PGT in KGBB Mantralayam. So coming to the today's topic, today we are discussing the second unit in the microbiology subject, that is the second year subjects. So in this subject, in this microbiology, the second unit is a basic immunology. Immunology, see this word immune plus logy. What is meant by the immunity? Nothing but the immune is one of the power in our body to fight against with the antigen. So immune అంటే ఏంటమ్మా? సో ఏదైతే మన బాడీలో ఒక శక్తి అంటే రోగ నిరోధక శక్తి ఉందో దానినే మనము ఇమ్యూన్ అని అంటాము. సో వాట్ ఈస్ మీన్ బై ద లజీ? లజీ మీన్స్ ఆల్రెడీ యూ నో దట్ స్టడీ. సో వాట్ ఈస్ మీన్ బై ద ఇమ్యూనాలజీ? Immunology is a branch of the science which deals with the immunity. So ఇక్కడ ఇమ్యూనాలజీ అంటే ఏదైతే సైన్స్ ఉందో ఆ సైన్స్ అంతా దేని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం మనము? ఇమ్యూనిటీ గురించి, ఇమ్యూని పవర్ గురించి. సో ఇమ్యూన్లో ఏ ఉంటాయి? యాంటీజన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి, ఎపిటోప్స్ ఉంటాయి, హ్యాప్టెన్స్ ఉంటాయి. సో వీటన్నిటి నెక్స్ట్ అవి ఎటు మెకానిజం చూపిస్తాయి, ఎలా మనకు యాంటీజన్స్తో ఫైట్ చేసి డిసీజ్ రాకుండా కాపాడుతాయి. సో ఇవంతా కూడా మనము ఈ ఇమ్యూనాలజీలో అనేది నేర్చుకుంటామన్నమాట. సో ఫస్ట్ కమింగ్ టు ద ఇంట్రడక్షన్ పార్ట్. సో ద టర్మ్ ఇమ్యూన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ ఇమ్యూన్స్ విచ్ మీన్స్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద టాక్సెస్. సో ఇక్కడ వచ్చేసి మనం ఇమ్యూన్ వర్డ్ వచ్చేసి మనకు లాటిన్ వర్డ్ ఇమ్యూన్స్ అనే వర్డ్ నుంచి మనకు ఇమ్యూనే అనే వర్డ్ని డిరైవ్ చేశారమ్మా. సో ఇమ్యూనే అంటే ఏంటంటే ఎక్సెప్ట్ ఫ్రమ్ ద టాక్సెస్ అంటే డిసీజ్ కాజ్ చేసే ఆర్గానిజమ్స్ నుంచి మనకు ఎక్సెప్షన్ అంటే డిసీజ్ రాకుండా చూస్తుంది అనేసి అనమాట. టుడే అఫ్కోర్స్ ఇమ్యూనిటీ రెఫర్స్ టు ద బాడీ ఎబిలిటీ టు రెసిస్ట్ ద ఇన్ఫెక్షన్ బై ద ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు మనం ఇమ్యూనిటీని ఏ రకంగా రెఫర్ చేస్తామంటే మన బాడీలో ఎటువంటి టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి లోపలికి వెళ్ళినా దాని నుంచి డిసీజ్ రాకుండా ఉండడానికి చూసే ప్రాసెస్నే మనం ఏమంటామంటే ఇమ్యూన్ అని అంటాము. మచ్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అబౌట్ ద ఇమ్యూన్ సిస్టమ్స్ కమ్స్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రెజెంటెడ్ విత్ ద మెడ్సినోవ్స్ అండ్ ద ఎర్లిక్. సో వీళ్ళ నుంచే మనకు ఈ ఇమ్యూన్ అనే కాన్సెప్ట్ అంతా కూడా మనకు డిరైవ్ అయ్యిందనమాట. సో మనకు ఆల్రెడీ ఇంగ్లీష్ సైంటిస్ట్ జెన్వర్ ఫస్ట్ పర్ఫార్మ్ ద పబ్లిష్ ద ఇమ్యూనైజేషన్ ప్రొసీజర్స్. హీ కాల్ ద ప్రాసెస్ వ్యాక్సినేషన్. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో సైంటిస్ట్ల గురించి చెప్పుకున్నప్పుడు ఎడ్వర్డ్ జెన్నర్ గురించి చెప్పుకున్నాం అనమాట. సో ఫస్ట్ మనకు వ్యాక్సినేషన్ని కనుక్కున్న సైంటిస్ట్ ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. సో ఈ ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేశారు? స్మాల్ పాక్స్ డిసీజ్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో అమ్మవారు పోస్తుంటారు అంటారు కదా. సో ఆ అమ్మవారు పోస్తున్నారు అనే వాటికి ఇతను ఫస్ట్ వ్యాక్సినేషన్ ప్రాసెస్ని కనుక్కున్నాడనమాట. సో అక్కడ ఏంటి అంటే అక్కడ కౌ పాక్స్ ఏవైతే మనకు అమ్మవారు పోసినప్పుడు ఈ చిన్న చిన్న బబ్బల్లాగా లెజెన్స్ లాగా వస్తాయో సో అలాగే కౌ పాక్స్లో కౌకి కూడా అటువంటి లెజెన్స్ వచ్చినప్పుడు ఆ కౌ పాక్స్లో ఉన్న మెటీరియల్ అంటే అక్కడ లావుగా ఏంటో చూడండి. సో దాంట్లోనున్న పస్ కానీ లేకపోతే సీరం కానీ తీసుకొచ్చి దాన్ని స్మాల్ పాక్స్ ఎవరికైతే వచ్చిందో ఆ వాళ్ళకు ఇంజెక్ట్ చేసినప్పుడు అది మొత్తానికి తగ్గిపోయిందనమాట. సో అలాగ ఫస్ట్ మనకు ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను కౌ పాక్స్ నుంచి స్మాల్ పాక్స్కి మనకు వ్యాక్సినేషన్ని కనుక్కున్నాడు. ఓకేనా. సో వ్యాక్స్ ఈజ్ ద లాటిన్ మీనింగ్ ఆఫ్ కౌ. వ్యాక్స్ అంటే ఏంటి అంటే లాటిన్లో కవ్ అని అర్థం అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇమ్యూనాలజీ గురించి చెప్పుకుంటాం కాబట్టి కొన్ని టర్మ్స్ అనేవి మనకు ఫెమిలియర్గా ఉండాలి. అంటే యాంటీజన్స్ అంటే ఏంటి, యాంటీబాడీస్ అంటే ఏంటి, హ్యాప్టెన్స్ అంటే ఏంటి, ఎపిటోప్స్ అంటే ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాము. సో ఫస్ట్ కమింగ్ టు ద యాంటీజన్స్. సో యాంటీజన్స్ అంటే ఏంటి అంటే an antigen has been defined as any substance which when introduced the parentally into the body stimulates the production of an antibody with which it reacts specifically and in an observable manner. So ఇక్కడ యాంటీజన్ అంటే ఏంటి అంటే సో సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఏ డెఫినేషన్ ఫర్ ద యాంటీజన్ ద సబ్స్టెన్స్ విచ్ ఇండ్యూసెస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఏదైతే సబ్స్టెన్స్ మన బాడీలోకి వెళ్ళి యాంటీబాడీస్ని ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే నథింగ్ బట్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుందో వాటిని మనము యాంటీజన్స్ అని అంటాము. సో మనకు కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. సో వాళ్ళకు వంకాయ తిన్నా సంథింగ్ ఏదైనా తిన్నప్పుడు వాళ్ళకి ఆ ఫుడ్ పడలేదంటే వెంటనే
దద్దురు లెక్క వచ్చేస్తుంది. ఫుడ్ అలర్జీ వస్తుంది అంటే నథింగ్ బట్ ఏ సబ్స్టెన్స్ అయినా కానీ, అది మైక్రో ఆర్గానిజం అయినా కానీ, ఫుడ్ మెటీరియల్ అయినా కానీ, యాసిడ్స్ అయినా కానీ, కెమికల్స్ అయినా కానీ, ఏవైనా కానీ మన బాడీలోకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు యాంటీబాడీస్ అనేవి ప్రొడక్షన్ జరిగి యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్ జరిగింది అంటే వాటిని మనము యాంటీజన్స్ అని అంటాము. సో నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ వర్డ్ హ్యాప్టెన్స్. హ్యాప్టెన్స్ అంటే కూడా ఏంటి అంటే, సో ఈ హ్యాప్టెన్స్ అనేవి కూడా మనకు యాంటీజన్స్ లక్కనే అనమాట. హ్యాప్టెన్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద యాంటీబాడీ ప్రొడక్షన్ బై దెమ్సెల్స్ బట్ దే కెన్ రియాక్ట్ స్పెసిఫికల్లీ విత్ యాంటీబాడీస్. సో హ్యాప్టెన్స్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ద యాంటీజన్స్. అంటే ఇక్కడ మనకు యాంటీజన్స్ అంటే ఏం చేయాలి, ఖచ్చితంగా బాడీలోకి లోపలికి వెళ్ళినాక యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది రెస్పాన్స్ అనేది జరగాలి. అటువంటి దాన్ని మనము యాంటీజన్స్ అని అంటాము. కానీ హ్యాప్టెన్స్కి అట్లా యాంటీబాడీని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండదు, కానీ యాంటీబాడీస్తో రియాక్ట్ అయ్యే కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. సో వాటిని మనము హ్యాప్టెన్స్ అని అంటాము. నెక్స్ట్ ఆల్రెడీ వీ డిస్కస్ అబౌట్ ద హ్యాప్టెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఎపిటోప్ అనేది చూడండి అమ్మా. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ అన్ యాంటీజెనిసిటీ ఈజ్ నోన్ యాజ్ అ యాంటీజెనిక్ డిటర్మినెంట్ ఆర్ ద ఎపిటోప్. సో ఎక్కడైతే మనకు యాంటీజన్ మీద ఒక సైట్ అంటే ఒక ప్లేస్లో మనకు యాంటీబాడీ వెళ్ళి ఫిక్స్ అవుతుందో సో ఆ దాన్ని మనము ఎపిటోప్ అంటాము. అది అక్కడే ఎందుకు ఫిక్స్ అవ్వాలి అనేది ఉంటుందంటే అక్కడ మనకు యాంటీజన్ డిటర్మినేషన్ అనేది మనకు ఆ యాంటీజన్ అనేది చూపిస్తుంది అనమాట. సో అక్కడ ఆ స్పేస్ని మనం ఏమంటామంటే ఎపిటోప్ అని అంటాము. సో ఎపిటోప్ అంటే నథింగ్ బట్ అక్కడ ఏం స్ట్రక్చర్ అట్లాంటివన్నీ ఏముండవు. జస్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 2 to 3 or 4 to 5 అమినో యాసిడ్ సీక్వెన్సెస్ ఆర్ ద మోనోసాక్రైడ్ సీక్వెన్సెస్. సో అవి కూడా సబ్స్టెన్సెస్. ఈ సబ్స్టెన్సెస్ని గుర్తుపెట్టుకొని ఈ యాంటీబాడీ ఆ స్పెసిఫిక్ యాంటీజన్ మీద అక్కడ వెళ్ళి బైండ్ అవుతుంది. ఆ బైండ్ అయ్యే ప్లేస్ని మనము ఎపిటోప్ అని అంటాము. నెక్స్ట్ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో మనకి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్ ఉన్నాయో మనం ఇక్కడ చూసాము. సో ఇమ్యూనిటీ అగైన్స్ ద ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇస్ డిఫరెంట్ టైప్స్. సో మనకి ఇమ్యూనిటీ వచ్చేసి మెయిన్గా 2 టైప్స్ ఉంటుందమ్మా. ఒకటి వచ్చేసి ఇన్నేట్ ఇమ్యూనిటీ, నెక్స్ట్ వచ్చేసి మనకు అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఇన్నేట్ ఇమ్యూనిటీలో మనకు మళ్ళీ 3 టైప్స్ వస్తాయి. దాంట్లో వచ్చేసి రేషియల్ ఇమ్యూనిటీ, ఇండివిజువల్ ఇమ్యూనిటీ అండ్ నెక్స్ట్ స్పీసీస్ ఇమ్యూనిటీ. దీన్నే మనము నాన్ స్పెసిఫిక్ అండ్ ద స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అని అంటాము. నెక్స్ట్ ఇమ్యూనిటీ కమ్స్ అండర్ ద అనదర్ వన్ ఈజ్ అక్వైర్డ్. సో అక్వైర్డ్ అని అంటున్నామంటే అక్వైర్డ్ అంటే మనము త్రూ లైఫ్ టైం మనకు అది మన బాడీలోకి ఎంటర్ అయ్యేటివి అనమాట. అక్వైర్డ్ అంటే అక్వైర్డ్ చేసుకుంటున్నాము అంటే తీసుకుంటున్నాము. సో ఈ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీలో మనకు ప్యాసివ్ ఇమ్యూనిటీ ఉంటుంది, నెక్స్ట్ యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్యాసివ్ ఇమ్యూనిటీ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ద న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అండ్ ద ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. Next, the active immunity also further divided into the natural active immunity and the artificial active immunity. So next, coming to the first, that is the innate immunity. So already we discussed about the immunities of 2 times. That is the first is the innate immunity and the second one is the acquired immunity. In the innate immunity, we discussed about the racial, individual and the species. So coming to the innate immunity, it is the immunity which an individual possesses by the virtue of his genetic and the constitutional makeup. So ఈ ఇమ్యూనిటీ ఏంటి అంటే మనకు వంశపారంగా వచ్చే ఇమ్యూనిటీస్ కానీ స్పీషీస్ మధ్యన ఉన్న ఇమ్యూనిటీస్ కానీ సో ఇది మనకు త్రూ మన బర్త్ ద్వారా మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే మన జెనెటిక్ కాన్స్టిట్యూషన్స్, మన డిఎన్ఏ అనేది మన పెద్దవాళ్ళ నుంచే మనం వస్తాం. సో వాళ్ళకున్న ఇమ్యూనిటీ మనకు కొంచెం ఏదో కొంచెంగా జీన్స్లో ఉన్న పరంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలాంటి దాంట్లో మనకు ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటాము. ఇట్ యాక్ట్ యాజ్ ఎ ఫస్ట్ లైన్ ఆఫ్ ద డిఫెన్స్ అగైన్స్ ద ఇన్ఫెక్షన్. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ లైన్స్ ఆఫ్ ద డిఫెన్స్ అంటే ఏంటి, కాపాడుకోవడానికి ఇన్నేట్ ఇమ్యూనిటీనే మనకు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా వర్క్ అవుతుందన్నమాట. ఇట్ మే బీ కన్సిడర్ యాజ్ ఎ లెవెల్ ఆఫ్ ద స్పీసీస్, రేషియల్ అండ్ ఇండివిజువల్. సో ఇన్నేట్ ఇమ్యూనిటీలో మనము స్పీసీస్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, నెక్స్ట్ రేషియల్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ ద ఇండివిజువల్ ఇన్నేట్ ఇమ్యూనిటీ గురించి తెలుసుకుంటాం. కమింగ్ టు ద స్పీసీస్ ఇమ్యూనిటీ.
సో స్పీసీస్ ఇమ్యూనిటీ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే అమ్మ, ఇట్ రెఫర్స్ టు ద టోటల్ ఆర్ ద రిలేటివ్ రీఫ్రాక్షనిస్ట్ టు ఏ ప్యాథోజన్ షోన్ బై ద ఆల్ మెంబర్స్ ఆఫ్ ద స్పీసీస్. స్పీసీస్ అంటే ఏంటి? ఫస్ట్ మనకు మెయిన్గా స్పీసీస్ అంటే జాతి అని అర్థం అనమాట. సో కొన్ని జాతులు వచ్చేసి అన్నిటికీ ఒక డిసీజన్కి రెసిస్టెంట్గా ఉంటాయి. దాంట్లోనే మనకు ఇక్కడ స్పీసీస్ ఇమ్యూనిటీ గురించి మనము చెప్పుకుంటాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ స్పీసీస్ ఇమ్యూనిటీ గురించి బాగా వెల్ నోన్గా అర్థం అవ్వడానికి సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా వన్ టైప్ ఆఫ్ స్పీసీస్, అనిమల్స్ అన్నీ కూడా వన్ టైప్ ఆఫ్ స్పీసీస్. సో హ్యూమన్స్ వచ్చేసి మోర్గా స్కిన్ డిసీజెస్కి మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఎఫెక్ట్ అవుతారు. అంతే కదా, మనం స్నానం చేసిన మన బాడీని క్లీన్గా పెట్టుకోవాలని ఎందుకు అంటాము? సో డ్యూ టు ద మైక్రో ఆర్గానిజం దే కాజెస్ ద స్కిన్ ఇన్ఫెక్షన్. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళి మనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కానీ యానిమల్స్ అనేవి మనకి ఏమైనా స్నానం చేస్తాయా, దాని స్కిన్ ఏమైనా నీట్గా పెట్టుకుంటాయా? అయినా కూడా దానికి ఎటువంటి టైప్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ అనేటివి రావు. సో ఇక్కడ మీకు స్పీసీస్ ఇమ్యూనిటీ అనేది బాగా అర్థమవుతుంది. అంటే హ్యూమన్ బీయింగ్స్, ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ అనేవి మోర్ ససెప్టబుల్ అనమాట. అంటే ఎక్కువగా స్కిన్ డిసీజెస్ రావడానికి అవకాశము ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్లో. అదే యానిమల్స్లో అయితే అసలు స్కిన్ డిసీజెస్ రావడానికి అవకాశమే లేదు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, కొన్ని డిసీజెస్ ఓన్లీ ప్లాంట్స్కే వస్తుంటాయి, కొన్ని డిసీజెస్ ఓన్లీ యానిమల్స్కే వస్తుంటాయి. సో ఏవైతే ప్లాంట్స్కి వచ్చే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అనిమల్స్లో ఆ డిసీజ్ని చూయించవు. ఏవైతే అనిమల్స్లో డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి ప్లాంట్స్లో చూపించవు. సో ఇలాగా స్పీసీస్ అంటే జాతికి సంబంధించి, అంటే ఆ జాతి అంతా కూడా అఫెక్ట్ అయితే ఆర్గానిజంతో అఫెక్ట్ అవుతుంది, లేకపోతే రెసిస్టెంట్ అయితే మొత్తం ఆర్గానిజమ్స్ అది రెసిస్టెంట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద రేషియల్ ఇమ్యూనిటీ. సో రేషియల్ ఇమ్యూనిటీ వచ్చేసి మనకు ఇక్కడ ఒక్కటే స్పీసీస్ అయినప్పటికీ కూడా మనకు ఇక్కడ సో ఒక స్పీసీస్ అంటే మొత్తం ఆ జాతి అంతా కూడా ఆ డిసీజ్కి ససెప్టబుల్ అయిన ఏదో ఒక్క రేస్, ఒక్క జాతి, ఆ స్పీసీస్లో మళ్ళీ ఇంకొక రకం ఉంటుంది చూడండి. ఆ రకం ఇప్పుడు హెన్స్ అన్నీ ఉన్నాయనుకోండి, కోడ్లు. సో మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. సో ఈ కోడ్లలో మనకు అన్నీ కూడా కోడి జాతినే, కాకపోతే కొన్ని నాటు కోడ్లు, కొన్ని ఫారం కోడ్లు, ఇట్లా సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్ అనేటివి ఉంటాయి కదా. సో అలాగా మనకు సో కొన్ని హెన్స్ వచ్చేసి ఒకదానికి ససెప్టబుల్ అంటే డిసీజ్ని కాజ్ చేసుకుంటాయి, కొన్ని వచ్చేసి అదే డిసీజ్ని ఇక్కడ కాజ్ చేసుకోవన్నమాట. సో ఎగ్జాంపుల్ రేషియల్ ఇమ్యూనిటీ మీకు అర్థం అవ్వడానికి, యాంథ్రాక్స్ అనే డిసీజ్ అనేది షీప్స్ అంటే గొర్రెలలో కామన్గా కనిపించే డిసీజ్ అనమాట. సో యాంథ్రాక్స్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ షీప్స్ అన్నీ బుడ్డల పొట్టును తింటాయా? సో ఆ బుడ్డల పొట్టు మీద యాంథ్రాక్స్ అనే ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవి ఆ బుడ్డల పొట్టును తిన్నప్పుడు యాంథ్రాక్స్ అనే డిసీజ్ అన్ని షీప్స్ని కూడా యాంథ్రాసిస్ అనే డిసీజ్ అనేది వస్తుంది. కానీ ఈ షీప్స్లోనే మనకు వన్ ఆఫ్ ద షీప్ అనేది మనకు రెసిస్టెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఒక రేస్ ఆఫ్ ద షీప్ మాత్రం ఈ యాంథ్రాక్స్ డిసీజ్ అనేది రానే రాదు. కానీ యాంథ్రాక్స్ డిసీజ్ వచ్చేసి షీప్స్ అన్నిట్లో కూడా ఇది కామన్గా కనిపించే వ్యాధి, కానీ ఆ జాతిలో ఒక రకానికి మాత్రం అది రాదు. సో అది రేషియల్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ ఇమ్యూనిటీ చూడండమ్మా. సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ అంటే ఒకరికి ఒకరు, అంటే ఈవెన్ సిస్టర్స్ అయినా ఎవరైనా కానీ, ఇప్పుడు చూడండి ఇండివిజువల్, ఇప్పుడు ఒక ముసలి అతన్ని తీసుకున్నాము, ఒక పుట్టిన పాపని తీసుకున్నాము, ఒక మధ్యలో యంగ్స్టర్ని తీసుకున్నాము. సో పుట్టిన పాపలో ఎక్కువ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ముసలి వాళ్ళలో కూడా ఎక్కువ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే యంగ్స్టర్స్కి తీసుకున్నామంటే కొంచెం డిసీజ్ ససెప్టబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇమ్యూన్ అనేది ఒకరి నుంచి ఒకరికి కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు కొందరు వచ్చేసి బాగా ఏమంటారు డిసీజెస్కి రెసిస్టెంట్గా ఉంటారనమాట. సో కొందరు వచ్చేసి డిసీజెస్కి ససెప్టబుల్గా ఉంటారు. అంటే బేస్డ్ అపాన్ ద ఇండివిజువల్, ఆ ఇండివిజువల్ యొక్క ఇమ్యూనిటీని బేస్ చేసుకొని
వాళ్ళు డిసీజ్కి అఫెక్ట్ అవుతారు, అఫెక్ట్ కారు అనేది ఉంటుందన్నమాట. ఇద్దరికి కంపేర్ చేసుకుంటే ఒకరికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరికి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్నేట్ ఇమ్యూనిటీ. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, మన జెనెటిక్ ప్రకారంగా మనకు వచ్చే ఇమ్యూనిటీనే మనము ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాము. ఇన్నేట్ ఇమ్యూనిటీలో మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి రేషియల్ ఇమ్యూనిటీ, నెక్స్ట్ ఇండివిజువల్ ఇమ్యూనిటీ, అండ్ ఇంకొకటి వచ్చేసి స్పీసీస్ ఇమ్యూనిటీ. సో ఇన్ దిస్ స్పీసీస్ ఇమ్యూనిటీలో మనకేమవుతుంది, సో ఒక జాతి అంతా కూడా ఒకదానికి ససెప్టబుల్ అవుతుంది, ఇంకొక జాతి అంతా కూడా దానికి రెసిస్టెంట్ అవుతుంది. ఇండివిజువల్లో వచ్చేసి ఒకరు రెసిస్టెంట్ ఉండింటారు, ఇంకొకరు ససెప్టబిలిటీ అనేది ఉండింటారు. నెక్స్ట్ రేసెస్ వచ్చేసి ఒకటే జాతి అయినప్పటికీ కూడా ఆ జాతిలో ఒక రకం వచ్చేసి ససెప్టబిలిటీ, ఒక రకం వచ్చేసి మనకు రెసిస్టెంట్ ఉంటుంది, మిగతా అన్ని జాతులు ఆ జాతిలో మిగతా అన్ని రకాలు వచ్చేసి మనకు ససెప్టబిలిటీ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద innate immunity. Next coming to the acquired immunity. So second type in the immunity is acquired immunity. So these acquired immunities are again divided into the 2 types, that is the active immunity and the passive immunity. So the first what is the definition of the acquired immunity? So it can be either natural or the artificial immunity. So ఈ acquired immunity may be natural అయినా అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ద్వారా అయినా కూడా మనము ఈ ఇమ్యూనిటీ పవర్ని మనము అక్వైర్ చేసుకుంటాం, అంటే తీసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ ద రెసిస్టెంట్ డెవలప్డ్ ఇన్ ద బాడీ అగేన్స్ట్ బై ద స్పెసిఫిక్ ఫారిన్ బాడీ లైక్ ద బ్యాక్టీరియా, వైరసెస్, టాక్సిన్స్, వ్యాక్సిన్స్ అండ్ ద ట్రాన్స్ప్లాంటేటెడ్ టిష్యూస్. సో ఇది వచ్చేసి మనకు రెసిస్టెంట్ అనేది డెవలప్ చేస్తుంది అనమాట మన బాడీలో. ఎప్పుడు ఏదన్నా ఫారిన్ పార్టికల్ అనేది మన బాడీలో ఇంట్రడ్యూస్ అయినప్పుడు మనకు యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి కదా, సో వాటిని కూడా మనము అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనే అంటాం అనమాట. సో ఆ ఫారిన్ పార్టికల్స్ ఏవేవి అంటే బ్యాక్టీరియా అయినా ఉండొచ్చు, వైరసెస్ అయినా ఉండొచ్చు, టాక్సిన్స్ అయినా ఉండొచ్చు, వ్యాక్సిన్స్ అయినా ఉండొచ్చు, ట్రాన్స్ప్లాంటెడ్ టిష్యూ అయినా ఉండొచ్చు, నెక్స్ట్ సమ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ అయినా కూడా అయి ఉండొచ్చు. నెక్స్ట్ లింఫోసైట్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో లింఫోసైట్స్, డబ్ల్యూబీసీ సెల్స్లో ఉన్న లింఫోసైట్స్ వచ్చేసి మనకు ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది అక్వైర్డ్ ఇమ్యూనిటీ కిందకే వస్తుంది. ఆల్రెడీ చెప్పాను కదా, అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. One is the active and next one is the passive. In the active also it further divided into the 2 types, that is the natural active immunity, next artificial active immunity anamata. So it is developed either after a clinical or the inapparent infection by an antigen. Large majority of the adults in the developing the countries have the active immunity to the diseases like the polio due to the repeated exposure. This immunity is short lived in the viral infections and the pre-mutation. సో ఇక్కడ న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే అమ్మా, సో చాలా ఇప్పుడు ఒక డిసీజ్కి ససెప్ట్ అవుతూ ఉన్నారంటే వాళ్ళు ఏమవుతుంది, సో ఆ డిసీజ్కి వాళ్ళు ఇంకా గురి కారనమాట. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు చిన్నప్పుడు అమ్మవారు పోసింది అని అంటారు. సో చిన్నప్పుడు అమ్మవారు పోసి ఇంకా లైఫ్ టైంలో మళ్ళీ మనకు అమ్మవారు అనేది పోయేది అంటారు. ఎందుకు అంటే చిన్నప్పుడు అమ్మవారు పోసినప్పుడు దానికి కావాల్సిన యాంటీబాడీస్ అన్నీ కూడా మన బాడీలో డెవలప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో డెవలప్ అయినప్పుడు మనకు యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, నెక్స్ట్ మెమొరీ సెల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. సో అమ్మవారు పోసినప్పుడు ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే అమ్మవారు వైరస్ నుంచే వస్తుంది కాబట్టి సో ఆ వైరస్ ఇన్ఫెక్షన్ని మనకు ఫస్ట్ యాంటీబాడీస్ అనేది చంపేసి ఫస్ట్ టైం స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు వాళ్ళు క్యూర్ అయిపోతారు. నెక్స్ట్ టైం లైఫ్ టైంలో వాళ్ళకు స్మాల్ పాక్స్ ఎందుకు రాదు అంటే సో ఏవైతే అప్పుడు మెమొరీ సెల్స్ అనేటివి ఫామ్ అయింటాయో బాడీలో, సో ఆ మెమొరీ సెల్స్ మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఆ వైరస్ మన బాడీలో ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఈ మెమొరీ సెల్స్ అనేవి వెంటనే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ ఇన్ఫెక్షన్ని రాకుండా చేస్తుంది. సో ఇలాగ మనకు యాంటీబాడీస్ అనేటివి మెమొరీ సెల్స్ అనేటివి త్రూ ఒక ప్యాథోజన్, ఒక ఇన్సెక్ట్, ఒక వైరస్ ద్వారానే మన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. కాబట్టి వీటిని మనము న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని అంటాము. నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో వాట్ ఈజ్ మెన్ బై ద ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ మీన్స్ నథింగ్ బట్ షార్ట్ ఫామ్ వచ్చేసి మనకు వ్యాక్సినేషన్ ప్రాసెస్ అమ్మ. సో ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే నవేడేస్ వీఆర్ సీయింగ్ ద కరోనా వ్యాక్సిన్. సో ఈ కరోనా వ్యాక్సిన్ అనేది
ఎందుకు వేయించుకుంటున్నారు అంటే ఏదైతే ఆర్గానిజం అనేది డిసీజ్ని కాజ్ చేస్తుందో ఆ ఆర్గానిజంని మనము వ్యాక్సిన్ రూపంలో అంటే ఇన్యాక్టివేటెడ్ ఆర్గానిజం, సో యాక్టివేటెడ్ ఉన్న ఆర్గానిజం ఇస్తే మనకు కూడా కరోనా అనేది వచ్చేస్తుంది. సో ఆ డిసీజ్ని అది డెవలప్ చేయకుండా ఆ ఆర్గానిజంని ఇన్యాక్టివేటెడ్ స్టేట్లో పెట్టేసి ఆ ఇన్యాక్టివేటెడ్ ఆర్గానిజమ్స్ని మనము వ్యాక్సినేషన్ ఫామ్లో మన బాడీలోకి పంపిస్తే ఈ యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ ద్వారా మనకు యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అంటే ఆటోమేటిక్గా మెమొరీ సెల్స్ అనేటివి కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఏదైతే మనం వ్యాక్సినేషన్ ప్రాసెస్లో తీసుకుంటున్నామో సో ఆ ఆర్గానిజమ్స్ని మనకు యాంటీబాడీస్ అనేటివి చంపేస్తాయి. నెక్స్ట్ మెమొరీ సెల్స్ అనేటివి మనకు ఎప్పుడైనా కానీ మరీ అవే యాంటీజెన్స్ అనేటివి మన బాడీలోకి వచ్చినప్పుడు సో ఈ మెమొరీ సెల్స్ వచ్చేసి యాంటీబాడీస్ని రిలీజ్ చేసి వాటిని వెంటనే చంపేయగలుగుతాయి. సో ఇది వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, నథింగ్ బట్ వ్యాక్సినేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ అ రెసిస్టెంట్ ఇండ్యూస్డ్ బై ద వ్యాక్సిన్. సో ఇది వచ్చేసి మనకు ఈ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ మనకు వ్యాక్సినేషన్ ప్రాసెస్ ద్వారా మనకు ఇండ్యూస్ అనేది జరగబడుతుంది. సో ఇక్కడ మనము డిసీజ్ని ఏం చేస్తున్నాం, కావాలని ఇన్యాక్టివేటెడ్ ఫామ్లో మనము ఆ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని మనము ఆర్టిఫిషియల్గా వ్యాక్సినేటెడ్ ఫామ్లో ఇస్తున్నాం కాబట్టి ఇది ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ కమింగ్ టు ద న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో acquired immunity is divided into the active immunity and passive immunity. So coming to the passive immunity, in the passive immunity direct antibodies are entered into the human body. So ikkada passive immunity lo direct ga antibodies అనేవి బాడీలోకి వెళ్తాయి అన్నమాట. సో అక్వైర్డ్ లో యాక్టివ్ ఇమ్యూనిటీ లో ఏమవుతుంది, యాంటీజెన్స్ అనేవి మన బాడీలోకి వెళ్తే మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ప్యాసివ్లో ఏమవుతుంది, యాంటీబాడీస్ని డైరెక్ట్గా మన బాడీలోకి ఇంజెక్ట్ అనేది చేస్తామన్నమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో నెక్స్ట్ ది ప్యాసివ్ ఇమ్యూనిటీ ఆల్సో డివైడెడ్ ఇంటూ ద టూ టైప్స్, దట్ ఈస్ ద న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అండ్ ద ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. కమింగ్ టు ద న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, ఇన్ దిస్ ద antibodies from the mother breast milk are transferred to the baby child. So colostrum milk, what is meant by the colostrum milk? The yellow colored milk which first generated after the birth of a baby to a mother. So ఈ కొలెస్ట్రాల్ మిల్క్ అంటే ఏంది, ఒక బేబీ అనేది పుట్టిన వెంటనే తల్లికి వచ్చే ఎల్లో కలర్ మిల్క్ని మనము కొలెస్ట్రాల్ మిల్క్ అని అంటామమ్మా. సో దీస్ కొలెస్ట్రాల్ మిల్క్ ఆర్ రిచ్ ఇన్ ద ఐజీజీ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ అనేవి మనకు 5 టైప్స్ ఉంటాయి, దట్ ఈస్ ద యాంటీజీ, ఐజీజీ, ఐజీఈ, ఐజీడీ, ఐజీఏ అండ్ ఐజీఎం అని ఇట్లా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ ఐజీజీ యాంటీబాడీస్ అనేటివి కొలెస్ట్రాల్ ఆ తల్లి పాలల్లో అనేటివి ఉంటాయి అన్నమాట. సో పుట్టిన బేబీలో అప్పుడే మనకు ఇమ్యూన్ పవర్ అనేది డెవలప్ అవ్వదు కాబట్టి సో ఆ కొలెస్ట్రాల్ మిల్క్ ద్వారా బాడీలో అంటే మదర్ బాడీలో ఉన్న ఐజీజీ యాంటీబాడీస్ అన్నీ కూడా త్రూ చైల్డ్కి త్రూ ఆ మిల్క్ ద్వారా అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఇది న్యాచురల్ ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి వీటిని మనము న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అని అంటాము. నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో రెసిస్టెంట్ టు ద ప్యాసివ్లీ ట్రాన్స్ఫార్మ్ టు ద రెసిపియంట్ బై ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాంటీబాడీస్. సో ఇక్కడ డైరెక్ట్గా యాంటీబాడీస్ని ఒక పేషెంట్ బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ని మనకు అనదర్ పేషెంట్ బాడీకి ఇస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు డిసడ్వాంటేజెస్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటాయి, హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేటివి ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో ఈ కండిషన్ని మనము కూడా రీసెంట్గా చూసింటాము, కోవిడ్ కేసెస్లో ప్లాస్మా థెరపీ అనేది చూసింటారు. సో ఈ ప్లాస్మా థెరపీలో ఏం చేస్తారంటే ది యాంటీబాడీస్ విచ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద కోవిడ్ రికవరీ పేషెంట్స్. సో కోవిడ్ నుంచి రికవర్ అయిన పేషెంట్స్లో ఉన్న ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ని కోవిడ్తో సఫర్ అవుతున్న పేషెంట్కి ఇస్తారనమాట. అంటే ఏదైతే పేషెంట్ కోవిడ్కి వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది సరిగా లేకుండా యాంటీబాడీస్ ప్రొడక్షన్ జరగనప్పుడు సో ఈ ప్లాస్మా థెరపీ అనేది చేస్తారు. ఈ ప్లాస్మా థెరపీలో ఏం జరుగుతాయి అంటే ఎవరైతే కరోనా నుంచి రికవర్ అయిన పేషెంట్స్ ఉంటారు కదా సో ఆ పేషెంట్స్ యొక్క ప్లాస్మాని కానీ సీరంని కానీ తీసుకుంటారు. సో ఈ ప్లాస్మాలో కానీ సీరంలో కానీ మనకు ఆ కోవిడ్ వాళ్ళు ఆల్రెడీ కోవిడ్కి ససెప్టబుల్ అయినారు కాబట్టి రికవర్ అయినారు కాబట్టి
వాళ్ళలో యాంటీబాడీస్ అనేటివి జనరేట్ అయ్యి ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ని తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కోవిడ్ పేషెంట్ సఫర్ అవుతుంటారో వాళ్ళకు ఇంజెక్ట్ చేసి డిసీజ్ని తగ్గిస్తారనమాట. సో ఇక్కడ మనం ఏం జరుగుతుంది, ఇది ఆర్టిఫిషియల్గా మనము యాంటీబాడీస్ని ఒకరి బాడీ నుంచి ఇంకొకరి బాడీకి జనరేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో కమింగ్ టు ద జస్ట్ ఏ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ఆల్ ద టాపిక్. సో ఫస్ట్ ఇమ్యూనిటీ అంటే ఏందమ్మా, సో ద పవర్ విచ్ ఇట్ ఫైట్స్ విత్ ద మైక్రో ఆర్గానిజం దట్ ఎంటర్ ఇన్ అవర్ బాడీ. సో ఇమ్యూనిటీ అంటే సో ఏదైతే పవర్ వచ్చేసి మన బాడీలో మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి ఎంటర్ అయినప్పుడు వాటితో ఫైట్ చేస్తుందో ఆ పవర్ని మనము ఇమ్యూన్ పవర్ అని అంటాము. సో ఈ ఇమ్యూన్ పవర్ని మనం ఇమ్యూనిటీ అని కూడా అంటాము. సో ఈ ఇమ్యూనిటీ వచ్చేసి మనకు 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి వచ్చేసి ఇన్నేట్గా, నెక్స్ట్ వచ్చేసి అక్వైర్డ్గా. ఇన్నేట్గా అంటే త్రూ ద జనరేషన్స్ ట్రాన్స్ఫర్ అనమాట, అంటే డిఎన్ఏ ద్వారా మనకు ట్రాన్స్ఫర్ అయ్యేది వచ్చేసి ఇన్నేట్ ఇమ్యూనిటీ. సో దీంట్లో మళ్ళీ నాన్ స్పెసిఫిక్ ఉంటుంది, స్పెసిఫిక్ ఉంటుంది. దీంట్లోనే మనము రేషియల్, ఇండివిజువల్ అండ్ నెక్స్ట్ స్పీసీస్ ఇమ్యూనిటీ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసి మనకు 2 టైప్స్గా డివైడ్ అవుతుంది. వన్స్ వచ్చేసి ప్యాసివ్ ఇమ్యూనిటీ, నెక్స్ట్ వచ్చేసి మనకు యాక్టివ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఫస్ట్ కమింగ్ టు ద యాక్టివ్ ఇమ్యూనిటీ మళ్ళీ ఫర్దర్గా 2 టైమ్స్గా డివైడ్ అవుతుంది. న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే నథింగ్ బట్ ఒక డిసీజ్కి ససెప్టబుల్ అయ్యి దాని నుంచి యాంటీబాడీస్ అనేటివి ప్రొడ్యూస్ అయితే దాన్ని మనము న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాము. ఎగ్జాంపుల్ ద స్మాల్ పాక్స్ అనమాట. ఒకసారి స్మాల్ పాక్స్ వచ్చిందంటే మళ్ళీ లైఫ్ టైంలో స్మాల్ పాక్స్ అనేది రాదు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే నథింగ్ బట్ వ్యాక్సినేషన్ ద్వారా మనము ఆ డిసీజ్ని మనమే ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా యాంటీబాడీస్ని మన బాడీలో డెవలప్ చేసుకోవడము. నెక్స్ట్ కమింగ్ టు ద ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో డైరెక్ట్గా యాంటీబాడీస్ని మనము మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాము. సో ప్యాసివ్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ద న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. సో న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీలో డైరెక్ట్గా మదర్ కొలెస్ట్రాల్ మిల్క్లో నుంచి ఐజీజీ యాంటీబాడీస్ అనేవి పుట్టిన బేబీకి వెళ్తాయి. సో ఇట్ ఈజ్ అ న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ ప్రాసెస్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ ప్రాసెస్లో ప్లాస్మా థెరపీ అంటే నథింగ్, ఎవరికైతే డిసీజ్ వచ్చి డిసీజ్ తగ్గిపోయి ఉంటుందో వాళ్ళలో నుంచి యాంటీబాడీస్ని మనం తీసుకొని ఎవరైతే ఆ డిసీజ్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి మనము ఇస్తామో దాన్ని మనము ఆర్టిఫిషియల్ ప్యాసివ్ immunity అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ ఇమ్యూనిటీ టాపిక్. సో I think you all well understood. Thank you.